హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ కాల్స్ అనేవి వేరే వాళ్ళు వింటున్నారు కావచ్చు అని చెప్పేసి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? సో అదే విధంగా మీకు ఒకవేళ వేరే వాళ్ళు వింటున్నట్టయితే ఏ విధంగా దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఆపాలి అని చెప్పేసి అనుకుంటున్నారా? సో ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అదే విధంగా మీకు ప్రూఫ్తో సహా చూపెడతాను అన్నమాట. ఒకవేళ మీకు కనుక కాల్ రికార్డింగ్ అనేది మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు వేరే పర్సన్ వింటురా లేదా అని చెప్పేసి లైవ్లో అయితే చూపెడతాను అన్నమాట. సో వీడియో వచ్చేసి క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది. అదే విధంగా వేరే యాప్స్ ఏవైతే మొబైల్లో ఉంటుంటాయో మనకు అవి వచ్చేసి మనం ఏ విధంగా మన డేటా అనేది మనకి ఇన్విజిబుల్గా ఏ విధంగా తీసుకుంటున్నాయి, అదే విధంగా వాటిని వచ్చేసి ఏ విధంగా డిలీట్ చేసేయాలి అని చెప్పేసి కూడా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ ఫ్రెండ్స్, దాని గురించి మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా సర్చ్ బార్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే డివైస్ అడ్మిన్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అడ్మిన్ అని టైప్ చేసినా సరే, డివైస్ అని టైప్ చేసినా సరే మీకు ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. డివైస్ అడ్మిన్ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చిందిగా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇన్విజిబుల్గా ఏవైతే యాప్స్ ఉంటాయో మన మొబైల్లో ఎప్పటి నుంచో యూజ్ చేయనే ఉంటాయి, అవి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనేది వర్క్ కావడం జరుగుతుంది. సో దీనివల్ల మన డేటా అనేది షేర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మన బ్యాటరీ లాస్ అనేది జరుగుతుంది. మన బ్యాటరీకి సంబంధించిన, మన మొబైల్ సంబంధించిన ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు పర్సనల్గా చూసినట్టయితే నా మొబైల్లో డైరెక్ట్ కింద ఏమని ఉంది కదా, ఏదో స్క్రీన్ రికార్డింగ్ యాప్ సంబంధించి ఉంది కదా, అదైతే ప్లే కావడం జరుగుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏదైతే యాప్ అనేది షో కావడం జరుగుతుందో అక్కడ దాన్ని ప్రెస్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ క్యాన్సిల్ అని చెప్పేసి ఉంది, అదేవిధంగా ఇన్స్టాల్ యాప్ అని చెప్పేసి ఉంది అనమాట. సో మీరు ఏం చేసుకుంటారంటే సింపుల్గా ఇన్స్టాల్ యాప్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా దాన్ని ఆఫ్ చేయాలి, అంతేగాని దాన్ని ఇన్స్టాల్ అయితే ఏను అనుకుంటే మీకు మధ్యలో క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసుకుని సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఏవైతే ఇన్విజిబుల్గా యాప్స్ అనేవి ఉంటాయో మనకు బ్యాక్గ్రౌండ్లో డివైస్ సంబంధించినవి, అడ్మిన్ సంబంధించిన నడుస్తూ ఉంటాయి కాబట్టి, సో మీకు తెలియదు ఈ విషయం కాబట్టి అందు గురించి చెప్పడం జరిగింది. దాన్ని అయితే క్యాన్సిల్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, ఏదైతే మీకు స్టార్టింగ్లో చెప్పానో టాపిక్, మన ఫోన్ కాల్స్ అనేవి వేరే వాళ్ళు వింటున్నారా అని చెప్పేసి అది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే సింపుల్గా మీ మొబైల్లో డైలర్ ఉంటుంది కదా, ఫోన్ కాల్ చేస్తారు కదా మీరు నార్మల్గా. సో ఆ డైలర్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా మనకు కనబడుతున్న డైలర్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కీబోర్డ్ అయితే వస్తుంది. దాంట్లో మీరు సింపుల్గా ఏమని టైప్ చేయాలంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక కోడ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే *#21# అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత దానికైతే కాల్ చేసేసేయండి. సో సింపుల్గా దానికి కాల్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఈఎంఐ కోడ్ అని చెప్పేసి పడుతుంది. దాని తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే కాల్ ఫార్వర్డింగ్ అని చెప్పేసి స్టార్టింగ్లో ఉంది కదా, సో వాయిస్ వచ్చేసి నాట్ ఫార్వర్డెడ్, డాటా నాట్ ఫార్వర్డెడ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే పడాలన్నమాట. ఒకవేళ మీకు వాయిస్ దగ్గర ఏదైనా నంబర్ కనబడ్డది అనుకోండి, మీకు వచ్చే కాల్స్ అన్ని వాళ్ళు వింటున్నారని చెప్పేసి అర్థం అన్నమాట. ఒకవేళ మీకు కనుక అక్కడ నంబర్ కనబడ్డది అనుకోండి, మీరు ఏ విధంగా దాన్ని క్యాన్సిల్ చేసేయాలంటే సింపుల్గా మళ్ళీ అదే డైలర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ##002# అని చెప్పేసి ఈ విధంగా అయితే టైప్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో సింపుల్గా టైప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా అయితే చిన్న ఒక 1-2 సెకండ్స్ టైం తీసుకొని కాల్ ఫార్వర్డింగ్ ఎరేస్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా అయితే పడుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి ఏదైతే కాంటాక్ట్స్ మీకు షేర్ అయిందో ఇది వరకు వాయిస్ అనేది, సో అది వచ్చేసి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనమాట సింపుల్ కోడ్ వాడి. సో ఒకవేళ మీకు కోడ్ అనేది అర్థం కాకపోయింది అనుకోండి, కొద్దిగా స్లో మోషన్ చేసుకొని చూడండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు ఏవైతే కాల్ ఫార్వర్డింగ్ జరుగుతూ ఉంటాయో అవి వచ్చేసి క్యాన్సిల్ చేసుకొని పారేయచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మీ సేఫ్టీకి సంబంధించి చెప్తున్నా కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినప్పుడు చెక్అవుట్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కొత్త వీడియోలు ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చెప్పండి, నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.